డీటెయిల్స్ చూద్దాం. మాజీ వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఓపులవారిపల్లె పిఎస్లో 9 గంటల పాటు విచారించిన అన్నమయ్య జిల్లా పోలీసులు అనంతరం రైల్వే కోడూరు కోర్టు ముందు హాజరుపరిచారు. పోసానికి 14 రోజుల రిమాండ్ను విధించింది కోర్టు. కాసేపట్లో కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. అంతకుముందు విచారణలో పోలీసుల రికార్డుల్లోని బూతు మాటలన్నీ తనవే అని, తాను తప్పు చేశానని, అలా మాట్లాడి ఉండకూడదని పోసాని చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నానని, ఇంతకంటే తాను చేసేది చెప్పేది ఏమీ లేదని పోసాని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎదుట అంగీకరించారు. విచారణలో తొలుత ఏ ప్రశ్న అడిగినా తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానాలిచ్చారు. వైసీపీ హయాంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలున్న వీడియోలన్నీ చూపించిన పోలీసులు ఇవి చట్టవిరుద్ధం కాదా అని ప్రశ్నించగా ప్రతిదానికి లవ్ యూ రాజా అంటూ తనదైన స్టైల్లో జవాబులిచ్చారు. దర్యాప్తు అధికారులు లోతుగా ప్రశ్నించగా ఆ మాటలన్నీ తనవేనని, తాను నేరం చేశానని అంగీకరించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, పోసాని మురళీకృష్ణని కడప సెంట్రల్ జైలుకి తరలించే అవకాశం ఉందా? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, ఇప్పటికే నిన్న రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విచారణ ఏదైతే రైల్వే కోడూరు న్యాయస్థానంలో పోసాని మీద విచారణ కొనసాగింది. 2 గంటల వరకు వాదోపవాదాలు కొనసాగాయి. ఆ తర్వాత ఏదైతే జడ్జి సూర్యతేజ తన అభిప్రాయాన్ని ఇప్పుడు ఏదైతే తన తీర్పును కొద్దిసేపటి క్రితమే వెలువరించారు. 14 రోజుల పాటు పోసానికి రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించారు. తర్వాత పరిణామాలు ఏదైతే దీనికి సంబంధించి కొన్ని సెక్షన్స్ను మినహాయింపు, పోలీసులు ఇచ్చిన సెక్షన్స్లో కొన్ని మినహాయింపు ఇచ్చినట్లు కూడా చెప్పారు. ప్రస్తుతంతో మాట్లాడడానికి రమేష్ అనే న్యాయవాది ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎలాంటి వాదోపవాదాలు ఇంత సుదీర్ఘంగా జరిగాయి? ఎందుకు ఇంత సుదీర్ఘంగా జరగాల్సి వచ్చింది? ఇందులో ఏం జరిగింది కోర్టులో జరిగినటువంటి విషయాలు చూస్తే పోలీసు వారు పెట్టినటువంటి సెక్షన్స్ 6 పెట్టున్నారు. 6లో 2 విషయాలను 196, 353 2లో అవి మినహాయిస్తే తక్కినటువంటి 4 సెక్షన్ల మీద ఒక అవగాహనకు వచ్చి జడ్జి గారు మార్చి 12th వరకు రిమాండింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ 2.5 గంట పైన వాదోపవాదాలు జరిగాయి. 2.5 గంట వాదోపవాదాలలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు ఒక 40 నిమిషాలు ఆయన వాదించుంటుండగా తక్కిన సమయం అంతా మరి సుధాకర్ రెడ్డి గారు వారు వాదించారు. ఏదేమైనా ఇక్కడ చెప్పబడినటువంటి వాటిలో చూసినప్పుడు ప్రధానంగా 111లో ఇలాంటి శిక్ష వేయడానికి వీల్లేదు, 111 అనేది తీసుకురావాల్సిన అవసరం లేదు, ఇది పెద్ద ఇష్యూ ఏమి కాదని చెప్పేసి సుధాకర్ రెడ్డి సార్ గారు వాదించారు. అయితే అది ఆ విషయాన్ని పక్కన ఉంచితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా విమర్శించడం, కులాల పేరున సినీ ఫీల్డ్లో మాట్లాడడం, అవి వాళ్ళకు వచ్చినటువంటి అవార్డులను తిరస్కరించడం అనేటివి కూడా పరిగణలోకి పెద్దగా తీసుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా బూతులు మాట్లాడడం, తిట్టడం అనేది జరిగింది. ఈ యొక్క బూతులు మాట్లాడడం, తిట్టడం అనేది పరిపాట అయిపోయింది అందరికీ. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అటు సినీ రంగంలో కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు, ఈ విధంగా ఇష్టానుసారంగా ప్రజలను మందలించకుండా లేకుండా పోతే, వారికి సరైనటువంటి ఆ బుద్ధి చెప్పకుండా పోతే ప్రజల్లో ఇలాంటి పెచ్చిమీరిపోయి ప్రజలు ఇష్టానుసారంగా మాట్లాడేసి ఒకరినొకరు విమర్శించుకుంటూ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసి ఒకరిపై ఒకరికి క్రూరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటట్టుగా సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పటిదప్పుడు ఎక్కడికక్కడ దానిని ఖండించేసి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ప్రజల్లో ఈ యొక్క భయం అనేది కలిగించాలన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఆలోచన కలిగి ఈ యొక్క
కోర్టులో వారికి శిక్ష వేయడం జరిగింది. రిమాండ్ విషయంలో శిక్ష కాదు కానీ రిమాండ్ 12 రోజుల పాటు విధించిన నేపథ్యంలో ముఖ్యంగా ఎలాంటి చర్యలు అంటే జడ్జి ఎలాంటి వ్యాఖ్యానాలు చేశాడో అదేవిధంగా పొన్నవోలు ఈ కేసుకి ఎందుకు అప్లికేబుల్ కావద్దని ఎందుకు చెప్పాల్సి వచ్చాడు, అసలు ఈ కేసే ఫేక్ కేసు అంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భం ఉంది కదా, ఎందుకు ఈ విధంగా జరిగింది? ఇది ఫేక్ కేసు అని అక్కడ పోనాలు గారు చెప్పినట్టు మనం అంటున్నాం, కానీ జడ్జి దగ్గర ఆయన మాట్లాడింది ఏంటంటే నన్ను పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క అభిమానుల దగ్గర తనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిచ్చాడు, అమ్మనా బూతులు మాట్లాడిచ్చాడు, వాళ్ళ ఇష్టానుసారంగా నా కుటుంబీకులు మాట్లాడారు. నేను ఆ బాధను తట్టుకోలేక నేను ఎమోషన్ అయిపోయి నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని స్వతహాగా తనకు తాను ఒప్పుకున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క పోనాలు గారు ఆయన ఏం చేశాడంటే ప్రజలు తన అభిమానుల దగ్గర మాట్లాడిచ్చాడు అంటున్నాడు, కానీ అభిమానులు అనే వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిచ్చారు లేదు. ఏదైతే న్యాయవాది రమేష్ చెప్తున్న దాని ప్రకారము పోసాని కృష్ణమురళి ఆ ప్రదేశంలోనే ఎక్కడైతే తాను పవన్ కళ్యాణ్ అభిమానులు తనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం వల్లే తాను ఫ్రస్ట్రేషన్కి గురై ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చిందంటూ కూడా న్యాయమూర్తి ఎదుట చెప్పినట్లు కూడా సమాచారం. అయితే మొత్తం మీద రాత్రి 9:30 గంటల నుంచి ఇప్పటి వరకు విచారణ కొనసాగింది. విచారణ సుమారు 2:30 గంటల పాటు ఏదైతే పొన్నవోలు రాధిక చెప్పండి. రైట్ దామోదర్, ఇప్పటికే పోసాని మురళీకృష్ణ వీటి గురించి క్షమాపణ చెప్పారు, అలాగే అంగీకరించారు, ఆయన నేరాన్నంతా కూడా అంగీకరించారు. వేరే ఎవరిదైనా ప్రోత్సాహం ఉందా, వేరే వారి ప్రోత్సాహం వల్లే మీరు ఇలా మాట్లాడారా అని పోలీసులు అడిగిన ప్రశ్నకు ఆయన మౌనం వహించారని కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో రిమాండ్ 12 రోజులు విధించారు కాబట్టి ఇంకా విచారణ ఏ విధంగా సాగుతుందనుకోవచ్చు? రాధిక, మరోసారి పోలీసులు తమ కస్టడీకి పోసాన్ని ఇవ్వమంటూ అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు పోసానితో ఈ విధమైన మాటలు వ్యాఖ్యానించారు అన్న విషయం మీదనే పోలీసులు తదుపరి తమ కస్టడీలో విచారించే అవకాశం ఉంది. అందుకోసం పోలీసులు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే పోసాని న్యాయవాదులు కూడా బెయిల్ కోసం మరోసారి ఈరోజు కానీ రేపు కానీ దరఖాస్తు చేసే అవకాశం ఉంది. నిన్న రాత్రి 9:30 గంటల నుంచి ఇప్పటి వరకు అయితే ఇప్పటికి కూడా న్యాయస్థానంలో పోసానితో పాటు మిగతా న్యాయవాదులు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఒక 15 నిమిషాల క్రితం మాత్రమే రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తన ఆదేశాలను జారీ చేస్తూ వెళ్ళిపోయారు. సుదీర్ఘంగా సుమారు ఏదైతే ఇటు ఉదయం 12 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఆయన విచారణ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారించారు. ఆ తర్వాత న్యాయస్థానానికి తీసుకొచ్చిన తర్వాత న్యాయస్థానంలో ఇంత సుదీర్ఘమైన విచారణ జరగడం మొదటిసారి అని చెప్పవచ్చు. ఈ స్థాయిలో ఏదైతే ఇటు ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ముఖ్యంగా ఏదైతే ఈ సెక్షన్లు కానీ అవసరమైన ఈ కేసు పెట్టడమే ఫేక్ కేసు అంటూ కూడా ఏదైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తే దానికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా సుదీర్ఘంగా తన వాదనను వినిపించారు. సమాజంలో ఈ విధంగా వ్యక్తిగత దూషణలకు దిగడం, కుటుంబ సభ్యుల దూషణలకు దిగడం, ఇది దీంతోపాటు ఇది వ్యక్తుల మధ్య సమూహాల మధ్య గొడవకు దారితీసే అవకాశం ఉంది. సభ్య సమాజం, భవిష్యత్ సమాజం ఇలాంటి దుర్భాషలను వింటే ఎలా ఉంటుంది అన్న విషయాలను కూడా అతను చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 2 సెక్షన్లను మినహాయించే మిగతా 4 సెక్షన్ల మీద అతని మీద కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. దీంతో పాటు 14 రోజుల పాటు రిమాండ్ విధించారంటే 12వ తేదీ మార్చి 12వ తేదీ వరకు ఆయన రిమాండ్ కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అతన్ని కడప జైలుకు తరలించే అవకాశం ఉంది. కడప జైలుకు ఇక్కడ నుంచి తరలించే అవకాశం ఉంది, కడప సెంట్రల్ జైలుకు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే రైల్వే కోర్టుకు సంబంధించి 14వ తేదీ ఏదైతే రాజంపేట కోర్టు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఆ కోర్టు విషయానికి ఏదైతే రాజంపేట సబ్ జైల్లో సౌకర్యాలు ఉండవు. ముఖ్యంగా ఈయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కూడా బయట సబ్ జైలుకు తరలించాలని కూడా నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీని విషయం మీదనే ఇటు జడ్జితో న్యాయమూర్తితో ఇటు పోలీసులు మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కడప సెంట్రల్ జైల్లో అయితే అధునాతన వైద్య సౌకర్యాలు బయట నుంచి అందే అవకాశం ఉంది. దీంతోపాటు అక్కడ కొంత విఐపి కావడంతో కొంత ఇబ్బంది కాకుండా ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మరికొంతసేపట్లో ఆయన్ను ఇక్కడ నుంచి
సెంట్రల్ జైలుకి తరలించడానికి పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడంతా సమాయత్తమవుతున్న మనం చూడవచ్చు. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా దూషించాడో అంటూ దీనికి సంబంధించి ఏదైతే 24వ తేదీ ఈ నెల 24వ తేదీ మణి అనే వ్యక్తి ఏదైతే ఫిర్యాదు చేశాడో ఆ కేసుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఓబులవాపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఏదైతే తీసుకురావడం కూడా నేరుగా ఇటు కర్నూలు మీద తీసుకురాకుండా విజయవాడ టు నెల్లూరు టు చిట్వేలు ఇటు ఘాట్ రోడ్లో తీసుకుని వచ్చి నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి విచారణ పోలీస్ స్టేషన్లో కొనసాగించారు. విచారణ పూర్తయిన తర్వాత 9:30 గంటల నుంచి ఇప్పటి వరకు ఏదైతే రైల్వే కోడూరు న్యాయస్థానంలో ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించాడు. అయితే రిమాండ్ తర్వాత ఇతన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ విషయాన్ని బయటికి అధికారికంగా రాలేదు. బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎలాంటి ఈ విధంగా ఈరోజు బెయిల్కి అప్లై చేస్తారా లేకపోతే పోలీసులు ఈరోజు కస్టడీకి కోరుతారా అన్నది వేచి చూడాలి. రాధిక. థ్యాంక్ యూ దామోదర్.